నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అలాగే శ్రీ జగద్గురు పీఠం చైర్మన్ వారసురాలు మైలవరపు నాగమణి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి. అమ్మ, ఇప్పుడు ధనత్రయోదశి వస్తుంది కదా, అసలు ధనత్రయోదశి రోజు ఏమేం చేయాలి, ఏం చేయకూడదు, అలాగే మనకి ఆడవాళ్ళు ఆ రోజు బంగారం కొనాలి అనుకుంటుంటారు కదా, అసలు కొనొచ్చా కొనకూడదు అంటారా? ముందుగా అమ్మా, మనం దీపావళి గురించి ఈ విషయాలని మాట్లాడుకునే ముందు హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ దీపావళి అలాగే కార్తీక మాస పర్వదినాల గురించిన శుభాకాంక్షలు. ధనత్రయోదశి రోజు అసలు ఏమేం చేయాలంటారు, ఏమేం చేయకూడదు, అలాగే ఆడవాళ్ళు చాలా మంది ఈ రోజు బంగారం కొనాలి అని పెట్టుకుంటారు కదా, అసలు కొనొచ్చు అంటారా కొనకూడదు అంటారా? చాలా మంచి ప్రశ్న అమ్మా. ప్రతి ఒక్కరికి ధనత్రయోదశి అనగానే ఈ త్రయోదశి కాదు, ఏ త్రయోదశి అయినా సరే ముందు బంగారం కొనాలి, కొనుక్కోవాలని అందరు చెప్పటం. అలాగే ఉన్నవాళ్ళు కొనుక్కునే శక్తి స్తోమత ఉన్నవాళ్ళు బంగారాన్ని కొనుక్కోవటం, లక్ష్మీదేవి పూజ చేసుకోవటం, ఇవన్నీ చేస్తున్నారు. లేని వాళ్ళు బాధపడాల్సిన అవసరం ఏం లేదండి. అసలు బంగారం కొనాలి అన్న ఉద్దేశం ఎందుకు పెట్టారో అని అనుకుంటా నేను. ఎలా అంటే అమ్మా, కొంతమంది ఏదన్నా డబ్బులు కానీ ఆస్తులు కానీ ఇట్లాగే బంగారం కానీ ఏమన్నా మూలధనం అంటారు దీన్ని. ఈ మూలధనాన్ని నిల్వ చేసుకోవాలంటే కొంతమంది అశ్రద్ధ చేస్తారు, కొనటానికి ఇష్టపడరు. ఎంత కుటుంబ వ్యవస్థలో మనం ఉన్నా, ఎంత బీద స్థితిలో ఉన్నా కూడా మనకి ఏదైనా నిలవ ఉంచుకోవటం అనేది, ఆస్తిపాస్తులు నిలవ ఉంచుకోవటం అనేది మనకి ఏదైనా ఆపద్ధర్మంలో అవి మనకి అవసరానికి ఉపయోగపడతాయని ఉద్దేశం అన్నమాట. కాబట్టి ఈ బంగారం కొనటం గురించి కూడా కొంతమందికి ఇష్టం అనేది ఉండదు. అంటే నగలంటే అసలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఉన్నారు ప్రపంచంలో. కాబట్టి ఇట్లా మనం ధనత్రయోదశి ఇట్లాంటి రోజున మనం బంగారం కొనాలి ఇవన్నీ గనక మనం చెబితే కొంతన్నా కుటుంబానికి ఇట్లా నిల్వ చేయటం వల్ల ఏదో ఒక టైంలో వాళ్ళకి ఇది ఆధారపడి వస్తుంది. అట్లాగే ఉత్తరోత్తర ఈ పిల్లలు పెళ్ళిళ్ళు, పేరెంటాళ్ళు ఇవన్నీ ఉంటాయి కదమ్మా. అవి ఉన్నప్పుడు ఒక్కసారి మనం బంగారం కొనాలన్నా నిల్వ చేయాలన్నా కూడా ఒకనొకప్పుడు మనకి పరిస్థితులు సహకరించకపోవచ్చు. కాబట్టి ఇట్లా అన్నా చెబితే ఈ రోజునైనా కొద్దిగా కొనుక్కుంటారు, కుటుంబంలో కొంతన్నా ఒక ధన నిలవ అనేది ఉంటుంది అన్న ఉద్దేశంతో కూడా పెద్దలు పెట్టారని నేను అనుకుంటున్నాను. ఉన్నవాళ్ళు కొనుక్కోవచ్చు, లేని వాళ్ళు లేరు. కొనాలని నియమం మటుకు ఏ శాస్త్రంలోనూ మనకి చెప్పబడి లేదు. అమ్మా, ఇక్కడ యమద్వీపం పెట్టాలి అంటారు కదా, అసలు ఈ యమద్వీపం ఏ సమయంలో పెడితే మంచిది అంటారు? అసలు ఈ ఆచారం ఏంటమ్మా? చాలా మంచి ప్రశ్న అమ్మా. మన సనాతన ధర్మంలోను శాస్త్రాల్లోనూ యమద్వీపం గురించి అసలు మనకి చెప్పడం జరిగింది. పెట్టాలి అన్న ఉద్దేశం పెట్టడం జరిగింది. ఎందుకంటే మనకి పురాణాల్లో ఒక ఇతిహాసంలో అంటే ఒక కథలో ఒక దంపతులకి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడికి జాతక రీత్యా కూడా ఆయుర్దాయం అనేది తక్కువగా ఉంది అని రాయబడి ఉంది. అయితే ఈ తల్లిదండ్రులకు ఆ విషయం తెలియదు. కానీ వాళ్ళు ఏం చేశారంటే అంత క్రితం సంవత్సరమే, కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఎముడికి సాయంత్రం పూట సంధ్యాకాల టైంలో గుమ్మం దగ్గరగా యమదీపం పెట్టడం అనేది, యముడికి ఆరాధన చేయటం, ఆయనకి ధూపదీప నైవేద్యాలు పెట్టడం అనేది చేస్తున్నారు. ఈ పిల్లాడికి ఈ గండం ఉంది కదమ్మా, ఆ గండం రోజున యమభటులు తీసుకెళ్లాలని కుమారుణ్ణి వచ్చినప్పుడు ఈ యమదీపం పెట్టిన యొక్క మహిమ ఉంది కదా, మహిమ వల్ల అది వారు గ్రహించి ఆ కుమారుణ్ణి యమభటులు తీసుకెళ్లకుండా ఆ యమదీప మహిమ అనేది కాపాడింది. అప్పటి నుంచి ఎవరైతే ఇంట్లో ఒక రకంగా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో, సిక్కై ఉన్నారు, లేకపోతే జాతక పరిశీలన చేసుకోవటం వల్ల ఎవరికైనా ఇట్లా అపమృత్యు గండాలు ఉన్నాయి, లేకపోతే ప్రమాదం ఉంది, వీళ్ళు కాలం చేసే అవకాశం ఉంది అని అనుకున్నప్పుడు, అంటే చిన్న వయసులోనే ఇట్లాంటి పరిస్థితి ఉంది ఇంట్లో అనుకున్నప్పుడు ఈ యమదీపం పెట్టడం వల్ల యమధర్మరాజు యొక్క భటులు వీరి దగ్గరికి వచ్చి వీరిని పైకి తీసుకెళ్లే అవకాశం ఉండదు. యమ భగవానుడి యొక్క అనుగ్రహం, కటాక్షం మనకి లభిస్తుంది. కాబట్టి ఎవరైనా
తర్వాత ఏంటంటే అనారోగ్య పరిస్థితులు ఇంట్లో సిక్ అయి ఉంటారు కదండి, వాళ్ళకు కూడా ఆరోగ్యం అనేది చేకూరుతుంది. మంచి ఆరోగ్యం అనేది ఆయన యొక్క ఆశీస్సులతో చేకూరుతుంది. ఈ యమద్వీపం అనేది మనం ఈ త్రయోదశి రోజునే సాయం సమయంలో పొద్దు ఊకిన తర్వాత యథావిధిగా మనం స్నానాది కార్యక్రమాలు ముగించుకుని శుచైన వస్త్రాలు కట్టుకుని, వీలుంటే తెల్లటి వస్త్రాలు కట్టుకుని అని ఉంది, తెల్లటి వస్త్రాలు ధరించి మనం ప్రధాన గుమ్మం ఏదైతే ఉందో ఆ గుమ్మంకి పక్కగా మన ఇంట్లోంచి బయటకు వస్తుంటే కుడివైపు భాగంగా, అంటే మీ ఇల్లు ఏ పొజిషన్ లో ఉన్నా కూడా దక్షిణ వైపుగా దీపాన్ని ఉంచాలి. ఆ దీపాన్ని ఉంచే పద్ధతిలో కూడా కింద ఏదన్నా చక్కగా గుడ్డతో తడి నీళ్లు తుడిచి, ఇప్పుడు బండలు కదమ్మా, ఇదివరకంటే మట్టి ఇళ్ళు కాబట్టి ఆవు పేడ పెట్టి అలికి శుద్ధి చేసి చక్కగా ముగ్గేసుకుని అలంకరణ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మనం బండలు కాబట్టి చక్కగా నీళ్లు జల్లి మనం శుభ్రం చేసి ముగ్గేసుకోవాలి. చక్కగా మంచి ముగ్గేసుకుని అక్కడ మనం ఏదైనా ఒక ప్లేట్ లాంటిది కానీ ఒక పీట కానీ ఏదన్నా చిన్నదిగా మనం ఏర్పాటు చేసుకుని చక్కగా అందంగా అలంకరించుకున్న ఒక ప్లేట్ మీద మనం 4 వైపులా ఉండేటట్టు దీపాలు, అట్లా మీకు శక్తి కొద్దీ మట్టి ప్రమిద కానీ ఇత్తడి ప్రమిద కానీ, శక్తి ఉంటే వెండి ప్రమిద కానీ, వెండి ప్రమిదతో చేస్తే గనక పితృదేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది అని ఉంది. అంటే లేని వాళ్ళు కొనుక్కోమని కాదు, వెండి ప్రమిదిలో గనక పెడితే అటు యమ భగవానుడి యొక్క ఆశీస్సులే కాకుండా పితృదేవతల యొక్క ఆశీస్సులు కూడా మనకి కలుగుతాయని కూడా శాస్త్రం చెప్తోంది. కాబట్టి చక్కగా అందంగా అలంకరించుకుని శుద్ధమైన నువ్వుల నూనె పోసుకుని ఆ 4 వైపులా మనకి ఒత్తులు ఉండేలాగా వేసుకుని 3 ఒత్తులు కలుపుకొని వేసుకుని ఎక్కువగా తూర్పు ముఖంగానే జ్యోతులు చూసేలాగా మనం దీపం పెట్టుకోవాలి. దీపం పెట్టుకున్న తర్వాత ఆ దీపానికి కూడా యథావిధిగా షోడశోపచారాలతో పూజ చేసి, వీలుంటే మీరు మినపప్పుతో తయారు చేసిన ఏదైనా పదార్థం ఉంటే, అంటే గారెల్లాగా కానీ వడల్లాగా కానీ, అవి మీకు శక్తి కొలది ఏదైనా పాయసం కానీ బెల్లం ముక్క లేకపోతే పళ్ళు కానీ ఏవైనా కూడా తప్పనిసరి ఆ దీపం దగ్గర యమధర్మరాజుని ఆవాహన చేసి నైవేద్యం పెట్టుకోవాలి. పెట్టుకుని స్వామి నీ అనుగ్రహం కటాక్షం మా మీద ఉంచు, ఎవరైనా ఇంట్లో సిక్ అయి ఉంటే బలానా వాళ్ళు సిక్ అయి ఉన్నారు అంటే అనారోగ్య పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళకి ఆరోగ్యాన్ని చేకూర్చండి, మీ భటుల్ని ఇప్పుడే వాళ్ళ దేవులికి పంపించకండి, మమ్మల్ని కూడా యాక్సిడెంట్లు కానీ అట్లాంటివి కానీ ఏమన్నా ఉంటే అలాంటి ఈతి బాధలు కూడా మాకు కలగకుండా చేయండి అని యమభగవాన్ని ప్రార్థించి యమదీపం పెట్టుకోవటం, యముని యొక్క ఆరాధన చేయటం అనేది కూడా ఈ రోజున చాలా విశేషమైంది. త్రయోదశి రోజున ఇది మనకి కార్తీక మాసం రాబోతోంది, దీపావళి పండగ ఇంకా 2 రోజులు ఉందనగానే మనం ఆశ్వీజ మాసంలోనే త్రయోదశి రోజున ఆచరించే మహత్తరమైన కార్యక్రమం యమధర్మరాజు గురించి. అసలు ధనత్రయోదశి రోజు కొంతమంది బంగారం కొనలేను అన్నవారు ఏ వస్తువులు కొనుక్కుంటే మంచిది అంటారమ్మా? ఏం లేదండి, మంచి రోజు ఏదన్నా కొనుక్కుంటే ఆ రోజున ప్రారంభం చేసుకుంటే మంచిది. ఇంకా మళ్ళీ మనం కొనే యొక్క ధనం అంటే ఇప్పుడు డబ్బు ఉంటేనే కదమ్మా చీర కొనుక్కున్నా నగలు కొనుక్కున్నా లేకపోతే ఏదైనా స్టీల్ సామాను కొనుక్కున్నా ప్లాస్టిక్ సామాను కొనుక్కున్నా మన దగ్గర డబ్బులు ఉంటేనే కదా. అంటే చాలా మంది అమ్మా ఇప్పుడు ధనత్రయోదశి అనగానే చీపురు కొనాలి, ధనియాలు కొనాలి అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఏదైనా కొనుక్కోవచ్చు, మళ్ళీ మనకు ఆ కొనుక్కునే శక్తి లభిస్తుంది అనేది ఆ త్రయోదశి రోజున. చాలా ఇంకొక విశేషం కూడా ఈ ధనత్రయోదశి రోజున మనం చెప్పుకోవాలి. నందీశ్వరుని యొక్క ఆరాధన చేయటం, నందికి అభిషేకం చేయటం. తర్వాత ఎందుకు చెయ్యాలి నందీశ్వరుడు కంటే, మనం తెలుసో తెలియకో ఏదైనా ఒక మహానుభావులు పెద్దవాళ్ళు అంటే మునులు ఋషులు ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా గౌరవింపదగ్గ వ్యక్తులు ఎత్తులు సన్యాసులు వీళ్ళందరూ ఎవరన్నా ఉన్నారనుకోండి, తెలిసి తెలియక కానీ చిన్నత్వంతో కానీ వాళ్ళని ఏమన్నా హేళన చేయటం, ఎద్దేవాగా మాట్లాడటం, చులకనగా చూడటం, తిట్టటం ఇట్లాంటివి ఏమన్నా చేస్తే మనకు అవి కూడా పాపాల కిందే మనం పరిగణలోకి తీసుకోవాలి. ఆ యొక్క పాప నివృత్తి కోసం ఈ రోజున సాయంత్రం సమయంలో నందీశ్వరుని చక్కగా అభిషేకం చేసి యథావిధిగా నందీశ్వరుని యొక్క ఆరాధన చేయటం వల్ల
ఏదైతే ఈ నిందలకి మనం చేశామో, ఏదైతే మనం ఇందాక చెప్పుకున్న పాపానికి ఒడిగట్టుకున్నామో ఆ పాప నివృత్తి కలుగుతుంది, నందీశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుందని కూడా అంటారు. ఈ రోజున అలా చేయటం కూడా చాలా విశేషం, చాలా చెప్పుకోదగ్గదన్నమాట. అమ్మ ఇంకేం విశేషాలు ఉన్నాయి ధనత్రయోదశి త్రయోదశి రోజున విశేషంగా ఈ రోజు కూడా లక్ష్మీదేవికి పూజ చేసుకోవటం, వినాయకుడికి పూజ చేసుకోవటం, అట్లాగే కుబేరుని ఆరాధన చేయటం. అంటే ఎట్లాగో ధనత్రయోదశి ధనం కొనాలని అనుకుంటున్నాం కాబట్టి కుబేరుని యొక్క అనుగ్రహం కూడా మనకు ఉండాలి కదమ్మా. కాబట్టి కుబేరుని యొక్క పూజ కూడా చేసుకోవటం అనేది ఈ త్రయోదశి రోజు చాలా విశేషం. తర్వాత ధన్వంతరి పూజ కూడా ఈ రోజే చేస్తారు కొన్ని ప్రాంతాల్లో. కాబట్టి ఇవన్నీ మనకి త్రయోదశి రోజున దీపావళి ముందే, ఫస్ట్ అంటే 2 రోజుల ముందే మనకి దీపావళి హడావడి ప్రారంభం అవుతుంది.